ఏ రామలింగం, ఏం పొగరా దూసుకుపోతున్నావు? తల్లి కనకదుర్గ, ఇన్నాళ్లకు దయగలిగిందమ్మా, వీళ్ళ పీడ విరగడైపోయింది. ఏమైనా సరే బాబాయ్, కనకదుర్గమ్మ ఉండీలో ₹1,00,000 ఇవ్వాల్సిందే. లక్షపత్రి పూజ చేయిస్తే పోలే. అవునులే, ఆకులారంలో అమ్మరికి రూపాయలు మనకి. అది నిజమే అనుకో, దానికేం పర్వాలేదు. ఏం దాసు ఉలాసా, కనకదుర్గ మిమ్మల్ని కాపాడుతుందిలే. ఇళ్ళలగ్గానే పండగ కాదు బాబయ్య, నేను విడిచిపెట్టినా ఎప్పుడో మాత్రం మిమ్మల్ని విడిచిపెట్ట. అబ్బా, ఎందుకు బాబాయ్ ఎలుగుతున్న నుప్పులో నెయ్యి పోస్తావు? ఏం చేస్తారా వీళ్ళు మహాను, పెద్ద చెబితే మాత్రం వీళ్ళు ఏం చేయగలరు కనుక. ఏం శాస్త్రి, జనాన్నంతా కాస్త అదుపులో పెట్టుకో, ఎలక్షన్లు వస్తున్నాయి, అందరికీ ఓట్లున్నాయి, నువ్వు ప్రజానాయకుడు అయిపోతావు. మాట్లాడడం నిన్న భగవంతుడే కాపాడాలి. ఏరా, కడుపు మండి అన్నాడా, నిజంగా అన్నాడా? ఎలాగో అన్నాడు. ఎలా అన్నా బ్రాహ్మణ ఆశీర్వచనం చంపకట్టుకుంటే పోలే. రే, ఈ దరిద్రులు ఎలాగో పోతున్నాం కదా అని ఇళ్లలో మట్టితో పోతారేమో, నువ్వు ఇటెడ్డి చూడు, నేను అటెళ్ళి చూస్తాను. అది సరే, నువ్వు జాగ్రత్తగా అడుగు పెట్టు. జనం పోయినా విప్లవం పోదన్నాడు దాసు. ఇంకా ఎక్కడుందిరా విప్లవం? ఇంకా ఎక్కడుంది విప్లవం? అయిన వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళే పంపించేశాం, ఇంకా మనకెవరున్నారు శత్రువులు? నేనున్నాను. ఇది అశరీరవాణా, ఆకాశవాణా? నా బొందిలో ప్రాణమున్నంత వరకు మిమ్మల్ని వెన్నాడుతూనే ఉంటాను. ఓ నువ్వా సీత? మీ అమ్మ పోయాక నో అడ్రస్ అన్నారు. ఆహా, ఈ గ్యాంగ్ లో చేరిపోయావా? ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాను. మంచి పని చేసావు, చాలా సంతోషం. ఇంకెంతకాలం లేండి మీ సంతోషం? మీ దౌర్జన్యాలకు బలైపోయిన కుటుంబాలలో నేను మిగిలినాన్ని మాత్రం మర్చిపోకండి. నీలాంటి కుక్కలు ఎన్నుండి ఏం చేస్తాయి? ఊరికే బో బో అని అరుస్తాయి అంతే. ఆ తర్వాత కరుస్తాయి. మార్తాండం గారు, రహీం లాంటి ఉత్తముణ్ణి జైలుకి పంపించారు. దిక్కులేని జనాన్ని పిల్లా పాపలతో పేటలోంచి వెళ్ళగొట్టారు. దీనివల్ల మీకొచ్చిన లాభం ఏమిటి? లాభమా? ఇంత పెద్ద స్థలం ఎవరి తాత సొత్తు? ఇంత పెద్ద స్థలం మీకెందుకు? 6 అడుగులు చాలు. నన్ను కప్పెడతావా? నిన్ను ఈ సీత సంగతి మీకు పూర్తిగా తెలియదు. తెలియకే కొంపలు కూల్చడమే పనిగా పెట్టుకుని అందరి కొంపల్లోనూ అంట్లు తోముకునే దాసిదని కాదు, మీ పాలిటి ఘోర పిశాచి. మీ నమ్మక ద్రోహం వల్ల జైల్లో పడ్డాడే డ్రైవర్ మాణిక్యం, అతన్ని మర్చిపోయారా? మాణిక్యమా? అవును, అతని కూతురే ఈ సీత. నువ్వు అతను చూసావా? లేదు, కానీ అతని బదులు పని తెచ్చుకోవడానికి నేనున్నాను మాత్రం మర్చిపోకండి. విప్లవం ఇంకా తోక ఆడిస్తూనే ఉంది. రండమ్మా రండి. అన్నయ్య వచ్చారటగా? వచ్చారమ్మా, పొద్దునే వచ్చారు. రాజ్యం, అన్నయ్య మాట్లాడిన చంద్రం కులాసాగా ఉన్నారా? బాగున్నారు. మీ విదేశయాత్ర బాగా జరిగిందే? జరిగిందమ్మా, మనసారా పోపువారు దర్శనం చేసుకున్నాను. ప్రతి క్రైస్తవుడు కన్నుల పండుగ చూడవలసిన దృశ్యం అమ్మాది. నా జీవితంలో పెద్ద ఆశయం నాళ్ళకి నెరవేరింది. ఇక మిగిలిందల్లా మేరీకి చంద్రానికి పెళ్లి చేయటమే. మీ రాకను అందుకోసం మేము కూడా ఎదురు చూస్తున్నాం. మేరీకి చంద్రానికి పెళ్లి, మాణిక్యం మనసులోని ఆవేదన కొంతైనా చల్లారితే మా వారు చేసిన పాపానికి అదే పెద్ద పరిహారం. ఈ శుభకార్యం జరిగితే పోయిన మా రాము తిరిగి దొరుకుతాడని ఎందుకో నాకు అనిపిస్తుంది అన్నయ్య. అమ్మా, ఎంతసేపు మీరు వచ్చి? ఇప్పుడేనమ్మా. మేరీ, రాజ్యం ఇక నుంచి నీకు అత్తయ్య, తెలుసా? అత్తయ్య? ఏమిటి డాడీ మీరు అనేది? అవునమ్మా, నీకు చంద్రానికి పెళ్లి చేయాలని నేను రోమి కళ్ళ ముందే నిర్ణయించుకున్నాగా. డాడీ, నాకు అన్నయ్యకి పెళ్ళా? అన్నయ్య? అవునమ్మా, అప్పుడు ఇప్పుడు కూడా చంద్రం నాకు అన్నయ్య. మేరీ, ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? డాడీ, పరాయి వాళ్ళకు కూడా ఇష్టం లేని పనులు చేయండి మీరు. నా మనసు తెలుసుకోకుండా ఈ పెళ్లి ఎలా నిశ్చయించారు? నేను అవునన్నది నువ్వు కాదంటావు అనుకోలేదు తల్లి. మేరీ, నువ్వు ఇలా అంటావని నేను కల్లో కూడా అనుకోలేదమ్మా. ఈ పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీ మనసు మార్చుకోలేవా తల్లి? నీ కోరిక మన్నించలేకపోయినందుకు క్షమించండి. పెళ్లి నా జీవిత సమస్య. ఆ విషయంలో మాత్రం నేను పొరపాటు చేయలేను. నీ బ్రతుకు పాడు చేయాలని వారికి మాత్రం ఉంటుందా అమ్మా? నీ మంచు కోసం ఈ పెళ్లి నిశ్చయం చేశారు. కొంచెం ఆలోచించు తల్లి. మాణిక్యం, నువ్వు ఈ ఇంటి డ్రైవర్ అనే సంగతి మర్చిపోతున్నావు. మరోసారి హెచ్చరిస్తున్నాను, నా మంచి చెడ్డల విషయం నాతో వాదించే హక్కు మా నాన్నగారికే ఉంది. డాడీ, అమ్మా, నన్ను క్షమించండి. అన్నయ్య, ఇంకా ఈ పెళ్లి జరగనే జరగదా? నా కలలన్నీ పగటి కలలేను. తల తిరిగిపోతున్నది. అమ్మగారు, అమ్మగారు, దీనికంతటికీ కారణం ఆ రహీం.
రహీం, రహీం. మాణిక్యం బాబు, సలాం బాబా. మీరు ఇక్కడికి వస్తారనుకోలేదు. మేరీ కులాసాగా ఉందా? కులాసా ఎలా ఉంటుంది బాబు? నీకు ఈ కష్టం వచ్చిన దగ్గర నుంచి అమ్మాయికి నిద్రాహారాలు లేవు. ఎప్పుడూ నీ ఛాసే. లోకంతో ఉన్న బంధాలు ఒక్కొక్కటే తెగిపోతున్నా. మేరీ అనురాగ బంధం మాత్రం రోజు రోజుకు ఏవో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. అవును, పరాయి బిడ్డ మీద నీకే అంత ఆశ ఉంటే ఆ బిడ్డను కన్న తండ్రికి ఇంకెంత ఆశ ఉంటుందో గ్రహించావా? ఏమిటి మీరనేది? అదే బాబు, నువ్వనుకున్నట్టు మేరీ జేమ్స్ బాబు కూతురు కాదు, నా బిడ్డ, నా కన్న బిడ్డ. మేరీ మీ బిడ్డ? మీ బిడ్డ? అవును బాబు, ఈ నిజం ఎవ్వరికీ తెలియదు, మేరీకి కూడా తెలియదు. కానీ నీకు చెప్పక తప్పదు. ఆ దుర్మార్గుడు మార్తాండం చేసిన నేరానికి శిక్ష నేను అనుభవించాను. భార్య దూరం అయిపోయింది, బిడ్డలిద్దరూ అనాథలైపోయారు. చిన్న బిడ్డని మాత్రం మేరీ పేరుతో జేమ్స్ బాబు తన కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచారు. ఆ రాజ్యం తల్లి దయ వల్ల జేమ్స్ బాబు దగ్గర నేను డ్రైవర్గా చేరాను. ఈ లోకంలో నాకంటే అభాగ్యుడు ఎవ్వరూ ఉండరనుకున్నాను. కానీ నీ బాధ ముందు నా బాధ ఎంత? కన్నబిడ్డ చెంతనే ఉంటూ అమ్మా నేను నీ తండ్రినమ్మా అని చెప్పుకోలేని పరిస్థితి. బాబు, గుండెల్లో ఎంత బరువు మోస్తున్నారు బాబు. బాబు, నేను అందుకోసం కూడా బాధపడలేదు. మేరీ తన కోడలు కావాలని ఆశపడుతుంది రాజ్యమ్మ గారు. మేరీ నా కూతురని తెలియక జేమ్స్ బాబు దగ్గరున్న డబ్బుకు ఆశపడి ఈ పెళ్లి చేయాలంటున్నారు మార్తాండం గారు. బాబు, అందరికీ ఇష్టమైన ఈ పెళ్లికి ఒక్కడే 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 అడ్డు, అది నేను. బాబు, నన్ను మన్నించు, నా బిడ్డను మర్చిపో. ఇన్నాళ్ళు కష్టాలే అనుభవించి నాకు ఈ ఆఖరి రోజుల్లోనైనా కొంత మనశ్శాంతిని కలిగించు బాబు, మనశ్శాంతిని కలిగించు. బాబా, నన్ను గురించి మీరేమీ భయపడకండి. నేనెవరి సుఖానికి అడ్డురాను. మేరీ ఆ ఇంటి కోడలు కావాలని అల్లా నిర్ణయిస్తే అది ఆపడం ఎవరి తరము కాదు. వెళ్ళండి బాబా. అమ్మయ్యా, ఇప్పటికీ నా మనసు చల్లబడింది. రహీం, నేను నీకు మీ మహమ్మదీయులందరికీ ఎంతో రుణపడి ఉన్నాను. ఇప్పుడే కాదు, 25 ఏళ్ల క్రితం మార్తాండం గారు నాకు ద్రోహం చేశారనే కసి కొద్దీ వాళ్ళ రెండో అబ్బాయి రాముని ఎత్తుకోపోయి రైలు పట్టాల మీద పడుకోబెట్టాను. ఒక్క క్షణం ఆలస్యం అయి ఉంటే ఆ బిడ్డ మనకు దక్కేవాడు కాదు. పాపం, ఒక ముస్లిం దేవుళ్లాగా వచ్చి ఆ బిడ్డను కాపాడాడు. రహీం, 25 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వస్తున్నప్పుడు రైలు పట్టాల మధ్య ఒక బిడ్డ పడున్నాడు. ఒకవైపు నుంచి రైలు వచ్చేస్తూ ఉంది. వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి ఆ బిడ్డ నా ఊళ్ళోకి తీసుకున్నాను. వాడి రహీం. రహీం, అలా ఉన్నావే? ఏం లేదు బాబా, వెళ్ళిరండి. మంచిది బాబు, ఇప్పటికి నాకు మనశ్శాంతి కలిగింది. శాంతి, మీకు శాంతి, నాకు శాంతి. గుండెల్లో ఆరని మంట. మార్తాండం గారు నాకు తండ్రి, నేను ఆయనకి కొడుకుని. కాదు, నువ్వు నాకు విరోధివి, ఆ జన్మ విరోధివి. నువ్వు బ్రతికున్నంత కాలం నాకు మనశ్శాంతి లేదు. నువ్వు సర్వనాశనం అయిపోవాలి, అప్పుడే నాకు సంతోషం. సర్వనాశనం చేశారుగా. నా ముఖం మీద ద్రావకం పోసి నన్ను కురూపిని చేసి చిత్రవత చేశారుగా. ఇంత చేసిన మీరు నాకు తండ్రి, మీరు నాకు తండ్రి. అది నా కర్మ, తలవ్రాత. వేట ఆవేశం, జరిగిందంతా మన మంచి కొరకి. ఇప్పుడు నీకు దొరికిన ఈ అవకాశాన్ని వినియోగించుకో. నీ తోటి వారికి ఎలా సహాయపడగలవో ఆలోచించుకో. ఈ అవకాశాన్ని చేజారనివ్వకు. బాబా, మీ కడుపున పుట్టకపోయినా మీ బిడ్డను అనిపించుకునే అదృష్టం కలిగింది నాకు. వాడి ఎండిపోవలసిన మొక్కను తెచ్చి నీరు పోసి సారం చేర్చి 10 మందికి నీడనిచ్చే చెట్టుగా తయారు చేశారు.
అటువంటి నన్ను ఈనాడు మార్తాండం గారి బిడ్డలని ఎలా చెప్పుకోమంటారు బాబా, ఎలా చెప్పుకోమంటారు? నాయన అంత మాట అనొద్దు. ఎన్ని తప్పులు చేసినా ఆయన నీకు తండ్రి. పెంచిన తండ్రి నీకు పాలు పోస్తే కన్న తండ్రి ప్రాణం పోశారు. అమ్మా, నా ముఖం చూడమ్మా, నా ముఖం చూడమ్మా. ప్రతి తల్లి తన బిడ్డ ముఖం చంద్రబింబంలా ఉండాలని, ఏ లోటు రాకూడదని కోరుకుంటుందిగా అమ్మా. అటువంటిప్పుడు నీ బిడ్డ ముఖం చూడమ్మా. ఇది నా చేసింది ఎవరో కాదమ్మా, నా తండ్రి అమ్మా, స్వయంగా నా తండ్రి అమ్మా. ఇన్నాళ్ళు ఇస్మాయిల్ బిడ్డగా పెరిగిన నేను ఈనాడు మార్తాండం గారి కొడుకుని. ఈ నిజం నేను ఎలా చెప్పుకోనమ్మా, ఇలా చెప్పుకోను. వద్దమ్మా, వద్దు. నువ్వు నా తల్లివని ఈనాడు తెలుసుకున్నాను, అంతే చాలు. నేనెవరో నీకు తెలియక్కర్లేదమ్మా. ఈ నిజం నాలోనే ఉండిపోనీయమ్మా, నాలోనే మార్చిపోనీయమ్మా, నాలోనే మార్చిపోని.